నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 yearలోనే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి వాళ్ళు ఒక్కొక్కటి పర్యటన చేసుకుంటూ వస్తున్నారు. అసలు ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. ఇప్పటికీ 4-5 పర్యటనలు జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ పర్యటనలో ఎంతమంది మృతి చెందారు, ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రజలు బాగా గమనిస్తున్నారు. అయితే ఇక ముఖ్యంగా ఇంకొకటి తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఒక్కోటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకి వెళ్ళటం జరుగుతుంది. ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన పెట్టారు. మళ్ళీ ఈ నెల్లూరు పర్యటనలో ఇంకా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో ప్రజలకు అర్థం కావట్లేదు. భయంతో ప్రజలు ఉన్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటికి కూటమి ప్రభుత్వం 1 year అవుతుంది. 1 yearలో సంక్షేమ పథకాల అమలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది, చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఎంత అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం అనేది కూడా గమనిస్తున్నాం. అయితే వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి వీళ్ళు పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో మనం గతంలో చూసుకున్నాం, ఈ 4-5 పర్యటనలు అయితే చేశారు. ఈ పర్యటనలో ఎంతమంది మృతి చెందింది గమనించాము, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుంది గమనించాము. అయితే మళ్ళీ రేపు నెల్లూరు పర్యటనను కొనసాగిస్తున్నారు సార్. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు యాక్చువల్గా దురదృష్టం ఏంటంటే అండి, ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ఓన్లీ సంక్షేమం అనే మీద దృష్టి పెడతా ఉన్నారు అందరూ అదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న వాళ్ళు కూడా ముదనష్టం బటన్ నొక్కుతూ అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు 60 లక్షలు 70 లక్షల్లో ఉన్న సంక్షేమం తప్ప మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ట్యాక్సులు కట్టి ఒళ్ళు వనం చేసుకునే సంప్రదాయాలు పాటించి ఈ సంఘంలో సమాజం హితం కోసం సమాజ ఒడంబడికలకు అనుగుణంగా బతికే వాళ్ళందరూ మనుషులు కాదా? బాగా సంపన్నులు, బాగా నిరుపేదలకి వాళ్ళకి ఆ బొచ్చు అన్నట్టు ఉంటారా ఏంటండి? అసలు ఈ సంస్కృతి ఆగాల, ఈ విధానాలు ఆగాల. సంక్షేమం ఒకటేనా? అదొక పార్ట్. అభివృద్ధి ఉంది, సుపరిపాలన ఉంది, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, సమాజంలో సమతుల్యతని ఉండాలి, అన్ని వర్గాలని ఆకట్టుకోవాలి, అన్ని వర్గాలకి మేలు జరగాలి. విద్య, వైద్యం, ఉపాధి, ఈ అనేక రంగాల్లో ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇవన్నీ మానేసి బటన్ నొక్కాము, 1000 రూపాయలు ఇచ్చాము, సిగ్గులేదా అలా మాట్లాడడానికి? ఎన్నాళ్ళు అభివృద్ధి చెందుతున్నది రాష్ట్రం. అసలు వాళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు చెప్పాల్సి వస్తుంది. దారుణంగా ఉందండి పరిస్థితి. అసలు వ్యత్యాసం చూసుకుంటారు ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని, ఆ తేడా గమనిస్తారు. అరాచకం, నువ్వు అంతులేని అరాచకం చేసావు, ఇలా అసలు చేయట్లేదు. అంటే నీకు మామూలు దుష్ట శిక్షణ కూడా చేయట్లేదు, నిన్ను కూడా కొడతలేదు వాళ్ళు. అవినీతి, నువ్వు పెద్ద అమెజాన్ అడవుల్లో ఉన్న 100 అడుగులు పొడవు 20 టన్నులు బరువు ఉన్న అనకుండా మింగేసావు. నువ్వు పెద్ద పెద్ద మేళల్ని ఓడల్ని కూడా మింగేసావు. అభివృద్ధి కార్యక్రమంలో అయితే నువ్వు జీరో, వీళ్ళు ఆకాశం. ఎందుకంటే నువ్వు వచ్చిన కంపెనీలు తరివేసావు, వీళ్ళు కంపెనీల కోసం అల్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన అమర్రాజాన్ని తరివేసావు, పైకి సిగ్గు లేకుండా మేము తరివేసావు అని చెప్పుకున్నావు. నువ్వు అన్ని విధాల భ్రష్టుడైపోయావు. పైగా ప్రజల భూములు లాగేసుకుందాం అనుకున్నావు. ప్రతి స్కీములోనూ స్కామ్ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రభుత్వాన్ని పోల్చడమే తప్పు. నువ్వు అధములు, వీళ్ళు ఉత్తములు. ఒక రకంగా చెప్పాలంటే కనీసం మధ్యములు, ఉత్తములు కాకపోయినా. అంచేత ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి. నువ్వు రూపాయి జీతం తీసుకుంటున్నానండి, అక్కడ నేను ఇదంతా బుర్రలో పెట్టుకుని చదువుకుంటాం కష్టం కాబట్టి ఒక మిత్రుడు పంపించిన దాంట్లో చెప్తాను. ఈ జీవోలు, ప్రజల సొమ్ముని డైరెక్ట్గా జీవోల పేరులో జీవో నెంబర్ 160 సీసీ కెమెరాలు ఖర్చు 12.50 lakhs. లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 లక్షలు. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3.5 కోట్లు. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి 8.5 లక్షలు. మన ఇంట్లో పనికి ఓ రోజు 1000 తీసుకుంటారు ఎవడన్నా, ఇక్కడ లక్షలు ఇచ్చేస్తున్నారు నీ బాబు సొమ్ములాగా. ఎందుకంటే గవర్నమెంట్ది. ఇప్పుడు ఉండరు వాళ్ళు ఎవరు ఉన్నాయి, గవర్నమెంట్ది కాదు కదా, వాళ్ళందరినీ తీసేస్తారు. జీవో నెంబర్ 146 ట్రాన్స్ఫార్మర్ 90 లక్షలు అంటే 1 కోటి రూపాయలు. అలాగే సోలారు, ఫెన్సింగ్లు, రకరకాలు. అసలు మీకు జీవో నెంబర్ 132 ఆ రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు. జీవో నెంబర్ 308 కుర్చీలు టేబుల్ కొనడానికి 39 లక్షలు.
జీవో నెంబర్ 133 40 లక్షలు ఫెన్సింగ్ వేయడానికి రోడ్డుకి, అంటే వచ్చిపోయే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి. అలాగే జీవో నెంబర్ 329 కూలాలు పెట్టడానికి 22 లక్షలు 23 లక్షలు. 330 జీవో నెంబరు కిటికీలు ప్యాలెస్లో కిటికీలు పెట్టడం 73 లక్షలు కిటికీలు పెట్టడానికి. జీవో నెంబర్ 1737 వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీ జెరూసలేం వెళ్ళినందుకు 22.5 లక్షలు 23 లక్షలు. జీవో నెంబర్ 254 తాత్కాలిక పనుల కోసం 23 లక్షలు. ఇలాగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఉండడానికి బెజవాడ అపార్ట్మెంట్ అద్దె కూడా నువ్వే కడతావు 1743. సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు, సజ్జల ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి ఆ ధర్మారెడ్డి అన్నవాడికి అజయ్ కళ్యాణ్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ కోసం కప్పుల కోసం లక్షలాది రూపాయలు. బూడి ముత్యాల 1742 బూడి ముత్యాల ఉండడం బెజవాడలో ఒక అపార్ట్మెంట్ అద్దె ₹1,00,000, మళ్ళీ 5,000 ఖర్చు మెయింటెనెన్స్. జీవో నెంబర్ 1609 జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో అపార్ట్మెంటు ఫ్లాట్ అద్దె ₹1,00,000. ఇలాగా అసలు దారుణంగా దోచు తినేసాం. అంటే ప్రతి దానికి ఒక సీక్రెట్ జీవో ఎవరికి తెలియదు అప్పుడు, అయినా సీక్రెట్గా చేసేవారు. అంటే నేను ఎందుకు ఇది చెప్పాను తెలుసా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అవి ఇచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న దాంట్లో సగం చేశారు. వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ప్రివిలేజెస్ తగ్గించేశారు. టీడీ చైర్మన్కి పిఎన్ ఇవ్వలేదు, వాళ్ళు సొంతంగా పెట్టుకుని వాళ్ళ జీతాలు. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం ఎలా చేయాలో అతను చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా పొదుపు చేయాలనేది చంద్రబాబు గారు చూపించాడు. ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని ఎంత పొదుపుగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చంద్రబాబు గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి నాన్న సొమ్ములాగా బాబు సొమ్ములాగా వాడేశాడు, దోచి తినేసాడు. సిగ్గు లేకుండా వాళ్ళ ఇంట్లో పని కూడా ప్రభుత్వ సొమ్ము వాడాడు. వాళ్ళ ఇంట్లో పని చేసి వాళ్ళకి డ్రైవర్లకి ఫైబర్ నెట్లో గట్ట ఉద్యోగాలు ఇచ్చేసి తద్దారుణం అండి ఇది ప్రజలకు తెలుస్తుంది. ఈ కొన్ని తెలియదు, ఈ సీక్రెట్ జీవోలు కొన్ని విషయాలు ప్రజలకు తెలియదు. ఆ పథకాలు ఏమి ఇచ్చాడు, ఈ పథకాలు వీళ్ళు ఏమి ఇస్తున్నారో ఇది తెలుస్తుంది తప్ప ఇది చెప్పాలి. కూటమికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కదా, వాళ్ళందరూ చెప్పాలి. ఇది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ వాయిస్ బయటకు పోతూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకము అవినీతి కాకుండా ఇలాగ ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వాళ్ళ సొంత అవసరాలకు ఎలా వాడుకున్నాడు అనేటువంటిది కూడా ప్రజలు తెలియాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము అండి. ఇది దాన్ని నీకు కూటికి గతి లేదనుకో, నీకు ఏదో కక్కుర్తి పడ్డావంటే అది అర్థం ఉంది. నువ్వు ఆల్రెడీ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే 1,00,000 కోట్లు కొట్టేసినాడు. నీకు ఇది ఏం లెక్క? నువ్వు చాలా సింపుల్గా నాకు ₹1 వద్దండి, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పొచ్చు. నువ్వు ఈ మధ్య కూడా అసలు నాకు డబ్బులే లేవని చెప్తున్నాడు. చెప్తాడు. మరి అధికారంలో లేడు కదా, మరి దుబ్బేత్తం లేదు. అధికారంలో ఉంటే దుబ్బేచ్చు కాబట్టి డబ్బులు ఉన్నాయంటాడు. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఎంటర్ ది డ్రాగన్ లాగా ఒకసారి అందులో వేసేస్తే మళ్ళీ తీలేరు డబ్బు మూటలో. వీళ్ళ డబ్బు మద్యం మీద అంటే మిగతా వాటిల్లో కొలగొట్టేసిందంతా అకౌంట్ పరంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోన్ తెచ్చాడనుకో, అక్కడి నుంచి ₹1,00,000 కోట్లు 10,000 కోట్లు 4,000 కోట్లు అలా పంపించరా అంటారు. పక్కకేదో లాగేస్తారు, 5,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇదంతా లిక్విడ్ క్యాష్. మద్యం వ్యాపారం మీద వచ్చిందంతా లిక్విడ్ క్యాష్ కదా. 10% లెక్క చూపిస్తారు, మిగతా 90% చూపించరు. నీకు అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు, అంత క్యాషే కాబట్టి అందరూ కూడా 500 కాగితాలు పట్టురారు కదా. 50 కాగితం పట్టుకొస్తారు, 20 పట్టుకొస్తారు, 10 కాగితం పట్టుకో 100, 500, 200 కాగితం ఇవన్నీ పట్టుకొస్తారు. ఈ డబ్బు అంతానే అదే ₹1,00,000 ₹10 కాగితాలతో ఎంత అయిపోద్ది డబ్బు అది. ఇదంతా అందుకుని వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా మూటల్లో కుక్కేసి కంటైనర్లో పెట్టిన ఒక అపార్ట్మెంట్లు తీసుకుని అపార్ట్మెంట్లు నిండా సర్దేశారు. అపార్ట్మెంట్లు సర్దినట్లో అంతా ఒకటే నిర్వహించలేడు కాబట్టి దీన్ని అంచెలంచెలుగా ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంటు నీది, నువ్వు అద్దెకి తీసుకుంటావు ఒకటి దగ్గర, నువ్వు అపార్ట్మెంట్ ఓనర్కి నువ్వు తెలుస్తావు, నీకు ఇంకోటి ఉంటాడు పైన, ఆడికి ఇంకోటి ఉంటాడు పైన. ఈ మధ్యలో లింక్ తెగిపోయింది అనుకో, లేకపోతే ఈ అపార్ట్మెంట్ తీసుకున్నవాడు లింక్ పైవాళ్ళకి తెగిపోయింది అనుకో, ఈ ఓనర్ గీడి కనపడ్డా ఆ పైవాళ్ళ గీడి ఎక్కడ పెట్టాడో తెలియదు, ఆ డబ్బాలో ఉండిపోద్ది కదా. ఎప్పటికప్పుడు ఓనర్ ఎప్పుడు రావట్లేదు ఏంటని తలుపు కొట్టడానికో తీసుకొని బదలు కొట్టడానికో లోపల ఆ గుట్టలు డబ్బు చూసాడు గుండె అయిపోద్ది. ఇలాంటి పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనల విషయంలో కానీ, ఈ జీవోల విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి అరాచకం అవినీతి విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలు ఉత్తమం. వీళ్ళు
అభివృద్ధి చేస్తున్నారు, మీకు ఉపాధి కల్పిస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, సంక్షేమం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా డోకా ఉండదు. అన్నిటికన్నా మించి సోషల్ ఇంజనీరింగ్. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం వీళ్ళ జోలికి వీళ్ళు ఏమి పెరగలేదు. ఎందుకంటే 17% వ్యత్యాసం ఉంది. దాన్ని తగ్గించలేడు. ఎందుకంటే అతను వచ్చి ఇంకా భయపెడుతున్నాడు. చంపేస్తాను, పీక్ కోసేస్తాను, ముంజిగా కోసినట్టు కోసేస్తాను, నరికేస్తాం మిమ్మల్ని అని కత్తులు ఇచ్చుకు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సినిమాల్లో బాగుంటుంది కానీ బయట భయమే అవుతుంది అందరికీ. సినిమాలో చూస్తే బాగుందని అనిపిస్తుంది. కాబట్టి ఇంకా అతని కథ మెల్లమెల్లగా ముగిసిపోతూ ఉన్నట్టే లెక్క. మరి ఇంకా పర్యటనలు కొనసాగిస్తున్నారు కదా సార్, రేపు నెల్లూరు పర్యటన మీకు అతను చేయనివ్వాలి. ఈ ప్రభుత్వం ఎందుకు చేయనిస్తుందంటే అతను అలా వచ్చినప్పుడల్లానే ఓ 10 మంది పారిపోతారు, బాబు ఇటు వద్దురా బాబు అని. అలా దూరం జరిగిపోతూ ఉంటారు. వచ్చినప్పుడు లేదో భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నాడు. అతను ఇవన్నీ మానేసి అతను మేకోవర్ కూడా మార్చుకోవాలి. అంటే ఆ డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైలు ఇవన్నీ మార్చుకుని, అంటే ఎవడొకటితో ట్రైనింగ్ తీసుకుని సాధు స్వభావాలాగా ఆ పరిణవులైన అవ్వకుండా, ఎరినవులు పరిణవులు అంటారు, పిచ్చినవులైన అవ్వకుండా జాగ్రత్తగా దీనదయాళ ముఖాన్ని మళ్ళీ పెట్టుకుని జాగ్రత్తగానే అందరితోటి నేను తప్పు చేసేసాను రా బాబు కన్ఫెస్ చేయాలి. నా తప్పు అయిపోయింది, నేను కొన్ని పొరపాట్లు చేశాను, దాన్ని సరిదిద్దుకుంటాను. ఈ సమాజంలో ఏ వర్గమో నాకు దూరం కాదు, ఏ వర్గమో నాకు దగ్గర కాదు, నేను అందరి వాడిని అని చెప్పుకోగలగాలి. ఈ సచిన చేయడు అతను అలా చేయనంతకాలం వీళ్ళకి పెట్రోల్ అయ్యి వెలుగుతూ ఉంటుంది వీళ్ళకి. మరి సింగై మృతి కేసు లేటు ఉన్న జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? మీకు అతను చాలా తప్పులు చేశాడండి. మొన్న జడ్జి గారు అడిగిందానే హైలైట్ చేశారు అందరూ. ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళు ఏమడిగారు, ఇవన్నీ కాదండి చాలా సీన్లు ఉంది, మేము రేపు పొద్దున పెడతాం అన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అతను అనుమతి ఇచ్చిన దానికి అతిక్రమించాడు. అతనికి 5 కార్లు ఇచ్చారు, 100 మందికి చెప్పారు. ఎందుకు ఇన్ని కార్లో వచ్చాడు ముందు అది అడగండి అంటారు. తప్పే కదా అది. అతను రోడ్ షో చేయకూడదు. ఎందుకు చేశాడు? వాహనాలకి రద్దీ పెంచాడు, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించాడు. ఆ ట్రాఫిక్లో ఇరుకుని ఒక అంబులెన్స్ ఒకటి ఆగేసి కూడా తగులుకుంటుంది. కాబట్టి ఎన్నాటికి బాధ్యుడు కర్త కర్మ క్రియ ఇతనే. కాబట్టి ఇతనికి ఎట్టి పరిస్థితిలో క్యాష్ అవ్వకూడదు. పైగా ఇతనికి మీరు అరెస్ట్ చేయమని ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్పాలి జడ్జి గారు. అది కోర్టులో చెల్లకుండా అరెస్ట్ చేసేయండి అని చెప్పాలి. అప్పుడు అది సరైన ఆదేశం అని నేను అనుకుంటున్నాను. అది జరుగుద్ది అనుకుంటాను. మన సత్యనపల్లి పర్యటనలోని 11 కార్లకి పర్మిషన్ ఇస్తే 100 కార్లతో వెళ్ళారు. రేపు మళ్ళీ నెల్లూరు పర్యటనలో ఎట్లా ఉంటుంది సార్? అసలు ఇప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తారండి. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అతను. ఆ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నాడు. 5 ఏళ్ళు ఆగాలంటే ఒక ఏడాది గడిచింది. ఇప్పటికే భారంగానే ఇంకా 4 ఏళ్ళు ఎక్కడ ఆగాలరా బాబు అనుకుంటున్నాడు. 4 ఏళ్ళు దాకా ఆగాలంటే క్యాడర్ ఉంటుందా ఉండదో తెలియదు. ఇప్పటికే చాలామంది పోయారు, చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి జనాలందరినీ ఇది చేయాలనుకుంటాడు. అలా చేసిన వాళ్ళందరూ జైల్లో పోతూ ఉంటారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? కాబట్టి అతనికి ఏమైనా అతని కథ ముగిసినట్టే. ఆ పార్టీ జగన్కి అయితే ఓట్లేరు. మళ్ళీ ఇంకో పార్టీ ఇంకోటి ఎవడొకడో ఏళ్లలో కూడా మళ్ళీ కొంపటాడితేనే పని జరుగుతుందేమో కానీ అది మేము మొక్కసిన పొత్తులు కాల్చుకుంటారు కానీ వీడి దగ్గరికి వెళ్ళరు. అది మాత్రం నిజం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తాం, 6 నెలల తర్వాత మేము చూపిస్తాం ప్రతాప, మేము అరెస్ట్లో చేస్తాం అన్నాడు. అదే అంటే మళ్ళా అధికారం వస్తా 6 నెలలు పడుతుంది అరెస్ట్ చేయడానికి. 6 నెలల దాకా ఎందుకు? వచ్చిన వెంటనే చేయాలి కదా. అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వస్తారు రారా. ఎందుకైనా మంచిది 6 నెలల టైం పెట్టుకుంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.